అందరికీ నమస్తే. గ్రూప్ 2 ఉచిత గైడెన్స్ ప్రోగ్రామ్కి మీకు అందరూ కూడా స్వాగతం. ప్రభుత్వం 6 నెలల ముందే 750 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు చాలామందిలో ఉండేటటువంటి సందిగ్ధత మీకు అందరికి తెలిసిందే. ఎలా ఫీల్ అవుతున్నారంటే గ్రూప్ 2 అంటే ఇంతకుముందు చదువు ఉండాలేమో, ఇంతకుముందు చదువు ఉంటేనే ఇప్పుడు దాన్ని మనం కంటిన్యూ చేయాలేమో అనేటటువంటి సందిగ్ధత చాలామందిలో ఉంది. ఒక విషయం గుర్తుంచుకోండి, సమయం లేనప్పుడు దాని గురించి మనం ఆలోచన చేయాలి. గ్రూప్ 2లో ఇంతకుముందు మనకు 13 పేపర్లు చదివేటటువంటి వాళ్ళం. ఫస్ట్ పేపర్లో 13 సబ్జెక్టులు, రెండో పేపర్, మూడో పేపర్ 4 సబ్జెక్టులు చదివేవటం. ఇప్పుడు అవి లేవు. ఇంకా సరళతం చేయాలంటే అసలు ఇంటర్వ్యూ కూడా లేదు. నీ కష్టం పైన నువ్వు నమ్ముకుంటే ఒక్క జాబ్ ఈజీగా మనం సాధించుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రిలిమ్స్లో ఉండేటటువంటి 5 సబ్జెక్టులు కేవలం 150 మార్కులకు మనం ఒక 3 నుంచి 4 నెలలు గట్టిగా పట్టుకుంటే ఈజీగా క్వాలిఫై అయిపోతాం. అయినా కూడా ఇప్పుడు 6 నెలలు సమయం అయితే ఇప్పుడు మనకు ఉంది. మరి ఈ సమయంలో ఈ గ్రూప్ 2 కామన్గా ఉంది అందరికీ. నువ్వు హెచ్ఈసి తీసుకున్నా, సిఈసి తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, ఎవరికైనా కూడా కామన్గా ఉండేటటువంటి పేపరే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 100 రోజుల ప్రణాళిక ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఇచ్చాం. మొన్న డిప్యూటీ కలెక్టర్ గారి చేత ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తాం. 100 రోజులు ఇక్కడ ఉండి దాన్ని మీరు పూర్తి చేసుకోవచ్చు. లేదా ఇంటి దగ్గర ఉండి కూడా ఆ ప్రణాళికను మీరు ఫాలో కావాలంటే తిరుపతి శ్రీకృష్ణ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఇక్కడ జరిగేటటువంటి నోట్స్లు, ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి విద్యార్థులకు ఇన్ని పరీక్షలు మనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి నోట్స్లను మీకు ఆన్లైన్లో ఇస్తున్నాం. అదే నోట్స్ల పైన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. అయితే ఎవరికైతే 100% జాబ్ కొట్టాలనే ఆలోచన ఉందో వాళ్ళ కోసం కేస్ స్టడీ రాయిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒక కేస్ స్టడీ రాసుకోవాలి. ఆ కేస్ స్టడీలో మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాసుకొని ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తే 100% మనం ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆఫ్లైన్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. మరి ప్రిలిమ్స్లో ఉండేటటువంటి 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టుల్లో అతి ప్రధానమైనటువంటి సబ్జెక్టు జాగ్రఫీ. మరి జాగ్రఫీలో ఉండేటటువంటి సబ్జెక్ట్ని సరళంగా ఎలా చదువుకోవాలి, ఏ బుక్స్ని ప్రాధాన్యతగా తీసుకుని గతంలో ఇవ్వడం జరిగింది, ప్రశ్నల స్థాయి ఎలా ఉంది, దాన్ని మీరు ఇక్కడికి వచ్చినా లేదా ఇంటి వద్ద ఉన్నా ఎలా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100% టార్గెట్తో మనం జర్నీ చేస్తే మెయిన్స్కి చేరుకునేస్తాం. మెయిన్స్కి చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు. మనం పెట్టే టెస్టులు రాస్తే కూడా చాలు. కష్టపడి అద్భుతంగా ఫ్యాకల్టీలు తయారు చేసేట పరీక్షలు రాస్తే చాలు. అయితే మెయిన్స్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించుకోవాలనే విషయాన్ని గురించి మాట్లాడడానికి ముందు ఇప్పుడు ఈ జాగ్రఫీలో చదవాల్సినటువంటి సబ్జెక్ట్ ఏది, ఏ పుస్తకాల నుంచి బిట్లు వస్తున్నాయి, ఎలా చేయాలనేటువంటిది మన శ్రీధర్ సారు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఈనాడులో కొన్ని వందల ఆర్టికల్స్ రాసినటువంటి వ్యక్తి, ఎన్నో ప్రశ్న పత్రాలు రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప ఫ్యాకల్టీగా మీకు అందరూ కూడా పరిచయం చేస్తూ ఆయన ఈరోజు చేసేటటువంటి ఈ యొక్క చిన్న క్లాస్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే 100% మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి ఒక కూలంకుషమైనటువంటి అవగాహనతో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటమ్మా అంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మీ అందరికీ తెలిసిందే ప్రిలిమ్స్లో జాగ్రఫీ వెయిటేజ్ ఎంత ఉందనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నాము, జాగ్రఫీకి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లోనే మనకి ఏముందమ్మా అంటే 30 మార్క్స్ వెయిటేజ్ మనకు కనిపిస్తుంది. 30 మార్క్స్ వెయిటేజ్ మనకి ఎక్కడ కనిపిస్తుందమ్మా అంటే జాగ్రఫీలో కనిపిస్తుంది. ఓవరాల్గా 150 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ పేపర్ ఉంటుందండి. దీంట్లో మనకి ఒక 30 మార్క్స్ అనేటువంటిది జాగ్రఫీకి సంబంధించి ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా 30 అలా నియర్లీ ఒక 5 సబ్జెక్ట్స్ మీకు ఏమొచ్చినడమ్మంటే 150 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడితే జాగ్రఫీ గురించి కాబట్టి సో నా ఇంటెన్షన్ ఏందమ్మంటే మీకు జాగ్రఫీలో 30కి నియర్ బై 30 రావాలమ్మా అనుకునేటువంటి వాళ్ళకి నా సజెషన్ ఒకటే, 30 అవుట్ ఆఫ్ 30 అనేటువంటి పదం ఊరించడానికి బాగుంటుంది కానివ్వండి, దాని వెనకాల మీకు ఎంత కృషి ఉంటే కానీ దాన్ని సాధించగలము అనేటువంటి ఆశ మాత్రం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి మీరు చేయవలసినటువంటి అంశం ఏందమ్మంటే ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి సిలబస్ను ఒక ప్రణాళిక వేసుకొని కరెంట్ ఈవెంట్తో కూడినటువంటి జాగ్రఫీని మీరు ప్రిపేర్ అవ్వడమే. కరెంట్ ఈవెంట్ అంటే ఏంది, రోజు న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్లో జాగ్రఫీ రిలేటెడ్ అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయంటే వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇది జాగ్రఫీకే సంబంధించినటువంటి దాన్ని మీరు ఎలా చెప్పగలరు అంటే ముందు నీకు సిలబస్ పట్ల, ఆ సిలబస్లో ఉన్న అంశాల పట్ల, టాపిక్స్ పట్ల నీకు అవగాహన ఉంటే ఇది నువ్వు ఖచ్చితంగా చేయగలరు.
సో అలా చేయాలంటే ఏంది, ముందు మనకి జాగ్రఫీ సిలబస్ పట్ల అవగాహన ఉండాలి. ఏ కాన్సెప్ట్ ఉంది, దేనికి ఎంత ఇంపార్టెన్స్, ప్రీవియస్గా ఆ టాపిక్స్లోంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినటువంటివి. లాస్ట్ టైం అందరూ కూడా ఫిలిమ్స్ గ్రూప్ 2 రాసినటువంటి వాళ్ళే. సో జాగ్రఫీ టర్మినాలజీస్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి ఎలా వచ్చినటువంటిది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది. ఇంకా వీళ్ళని పక్కన పెడితే కొత్తగా వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సంవత్సరమే గ్రూప్ 2 రాసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా జాగ్రఫీ అంటే ఏదేదో చదవాలి, వరల్డ్ జాగ్రఫీ అంటారు, ఏపీ జాగ్రఫీ అంటున్నారు, ఇండియన్ జాగ్రఫీ అంటున్నారు, ఏంది ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయా లేదా, ఇంత సిలబస్ ఉందా, ఎలా చదవాలనేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఒకటే, అసలు సిలబస్సే చదవకుండా ఊహల్లో బతికేస్తూ అంత సబ్జెక్ట్ ఇంత సబ్జెక్ట్ అని మీరు ఎటువంటి అపోహలకు పోవద్దు. నేను ఈరోజు మీకు ఆ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రతి టాపిక్లోనూ ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఏ టాపిక్లో, ఏ లెసన్లో ఏం చదవాలి, ఏం చదువుతున్నాము, ఎలా చదవాలి, గ్రూప్ 2 అనేటువంటిది ప్రిలిమ్స్లోనే దాని ప్రణాళికను ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రణాళికలను పాటించినట్లయితే నాకు తెలిసి దాదాపుగా అందరూ కూడా ప్రిలిమ్స్ని చాలా ఈజీగా అవలేలుగా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చమ్మా. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, మీరు ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ యూనిట్ ఏం చెప్తున్నామంటే మనకి జాగ్రఫీ మొత్తము ఒక 3 యూనిట్స్గా ఉంటుంది, అంటే 3 పార్ట్స్గా ఉంటుంది. ఏంటమ్మా అది అంటే, ఒకటి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ అని ఉంటుంది, అంటే సాధారణ భౌతిక భూగోళ శాస్త్రం అని చెప్పి తెలుగులో అంటాం. అంటే ఈ సాధారణ భౌతిక భూగోళ శాస్త్రం అని, అలాగే ఎకనామికల్ జాగ్రఫీ అంటాడమ్మా. ఎకనామికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అంటాడు. అంటే మీనింగ్ ఏంది, ఆర్థిక భూగోళ శాస్త్రము దేనికి సంబంధించిందమ్మా అంటే ఇండియాకి సంబంధించింది, అలాగే ఏపీకి సంబంధించినటువంటిది. ఏంటమ్మా ఇది అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం. అలాగే మూడవది ఏందమ్మా అంటే హ్యూమన్ జియోగ్రఫీ అంటాడు. అంటే మీనింగ్ ఏంది, మానవీయ భూగోళ శాస్త్రము అంటారు. ఏమంటారు నాన్న, మానవీయ భూగోళ శాస్త్రము. ఈ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ అగైన్ ఏపీ ఏముంటాయి సార్ అంటే ఇది 3 యూనిట్స్. బట్ మీరు ఎప్పుడూ కూడా 3 యూనిట్లు కదా, అంటే 3 యూనిట్లలో ఒక 10 మార్కులు వస్తాయేమో, అంటే 3 యూనిట్లు కలిపి 30 మార్కులు వస్తాయనేటువంటి అపోహల్లో మీరు బతకొద్దు, అలా ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటున్నానమ్మా అంటే 3 యూనిట్లలో మీరు గమనిస్తే ఫస్ట్ యూనిట్లో సిలబస్ ఒకసారి చూడండి ఎంత ఉందనేటువంటిది. దాన్ని బట్టి ఒక 60% ఇక్కడ వచ్చేటువంటి అవకాశము, ఒక 20 to 25% ఇక్కడ, లాస్ట్లో ఉన్నటువంటి హ్యూమన్ జాగ్రఫీలోంచి ఒక 5 to 10% అలా మనం డివిజన్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 3 పార్ట్స్ని తీసుకొని 3 10s అనేటువంటి కన్ఫ్యూషన్లోకి పోవద్దండి. ఓకేనా? రెడీ. ఒకసారి చూడండి ఫస్ట్ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఈ జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ ఒకసారి చూడండి, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అనేటువంటి యూనిట్ ఒకటి ఇచ్చినాడు. ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. ఎర్త్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే సోలార్ సిస్టమ్, సౌర కుటుంబంలో. అసలు సౌర కుటుంబం ఎక్కడ ఉంటుందమ్మా అంటే విశ్వంలో. సో మనం ఎక్కడి నుంచి రావాలి టాపిక్ అనేటువంటిది, యూనివర్స్, విశ్వం అనే దగ్గర నుంచి రావాలి. అంటే నా ఉద్దేశం ఏందమ్మంటే ఇక్కడ విశ్వం అనేటువంటి టాపిక్ ఫస్ట్ మనం మాట్లాడుకునేటువంటిది ఏందమ్మంటే విశ్వం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుతాం. అసలు విశ్వం అనేటువంటిది ఎప్పుడు ఆరిజినేట్ అయింది, దాన్ని రూపకల్పన చేసినటువంటిది లేదా దాన్ని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో, సో బిగ్ బ్యాంగ్ థియరీని ఎవరు ప్రవేశపెట్టారు, ఆ విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉంటాయి, గెలాక్సీ అంటే ఏంది, అందులో మన గెలాక్సీ ఏంటి, మన గెలాక్సీ ఏమంటే సౌర కుటుంబం. సౌర కుటుంబం, ఆ సౌర కుటుంబంలో మన భూమి. ఒకసారి మీరు గమనిస్తే విశ్వం అనేటువంటిది ఏంది, సౌర కుటుంబం ఏంది, భూమి ఏంది. మనకేమి ఇచ్చాడు సిలబస్లో, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆ సోలార్ సిస్టానికి రిలేటెడ్ విశ్వం అనేటువంటిది ఏముంది, విశ్వావిర్భావ సిద్ధాంతాలు ఏమున్నాయి, విశ్వావిర్భావ సిద్ధాంతాలతో పాటుగా సౌర కుటుంబం ఆవిర్భావ సిద్ధాంతాలు ఏముంటున్నాయి, ఖగోళ వస్తువులేంది, ఉల్కలేంది, గ్రహాలేంది, గ్రహశకలాలేంది, తోకచుక్కలు ఏముంటున్నాయి, అలాగే గ్రహాలన్నింటిలో పరంగా వాటి భ్రమణాలు పరిభ్రమణాలు ఏముంటున్నాయి, పరిమాణంలో పెద్దవి చిన్నవి, అలాగే సూర్యుడి నుంచి దూరంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి 8 గ్రహాలు. ప్రజెంట్ మనకి సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉంటాయి. అందులో సూర్యుడి నుంచి దూరం పరంగా చూసినప్పుడు ప్రతి గ్రహానికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత, ఇలా ఇన్ డీటెయిల్డ్గా మనం ఏం మాట్లాడుతున్నానంటే విశ్వము, దానికి సంబంధించిన సౌర కుటుంబం, అందులో ఉన్నటువంటి భూమి. ఇక్కడ మీరు అంచనా వేయవలసినటువంటి మరొకటి ఏందమ్మంటే భూమి అని చెప్పేసి మనం దాన్ని అలాగే వదలన్నాను. అంటే దాని ఉద్దేశం ఏందమ్మంటే భూమికి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడతాం. ఏం మాట్లాడతాం అంటే అక్షాంశాలు కానివ్వండి, లాటిట్యూడ్ అంశాము, అలాగే రేఖాంశాలు కానివ్వండి, అక్షాంశాలు, రేఖాంశాలు, అలాగే భూమికి సంబంధించిన కదలికల్లో భాగంగా భ్రమణము, అలాగే పరిభ్రమణం,
భ్రమణము, పరిభ్రమణం, వీటి గురించి మాట్లాడతాం. చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాం. అక్షాంశాలు ఎన్ని ఉంటాయి, రేఖాంశాలు ఎన్ని ఉంటాయి, అక్షాంశాలు అనేటువంటివి పూర్తిగా భ్రమణము పరిభ్రమణము కలిగినటువంటివి ఏమున్నాయి, ఇవన్నీ క్లియర్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ భూమి అనేటువంటి టాపిక్లో మనం మాట్లాడుకోవచ్చు. అంటే మొత్తంగా మనము మొదటి యూనిట్లోని ఇవన్నీ గురించి డిస్కస్ చేస్తాం నాన్న, ఓకేనా. దాని తర్వాత ఇంకా మనం క్లియర్ కట్గా చూస్తే ఇక్కడ రెండవ టాపిక్ ఏముంది మనకి, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాం. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఈ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏమందంటే భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. భూమి యొక్క అంతర్నిర్మాణం అంటే ఏంది, దాదాపుగా మన భూమి యొక్క అంతర్నిర్మాణం నానంటే ఒకసారి గమనించండి అమ్మా, భూమిని మనము అంతర్నిర్మాణంలో భాగంగా ఏం చేస్తున్నామంటే ఇలా ఒక ఆకారం తీసుకుంటున్నాం, ఒక స్ట్రక్చర్. అంటే భూగోళం ఇలా తీసుకుంటున్నప్పుడు దానిలో ఉన్నటువంటి మొత్తం కేంద్ర బిందువు నుంచి ఒక పార్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. దాన్ని పటలము, ప్రావారము, కేంద్రం అని 3 భాగాలుగా చేస్తూ ఒక్కొక్క పటలంలో అంటే పటలము కానివ్వండి, ప్రావారము కానివ్వండి, కేంద్రము కానివ్వండి, అంటే పటలంలో ఏ మూలకాలు ఉంటాయి, ప్రావారంలో ఏ మూలకాలు ఉంటున్నాయి, కేంద్రంలో ఏ మూలకాలు ఉంటున్నాయి, సాంద్రత ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క భాగంలో వాటి యొక్క కదలికలు ఎలా ఉంటున్నాయి, భూమి యొక్క అంతర్నిర్మాణంలో కదలికలు ఎలా ఉంటున్నాయి, మొత్తంగా భూమిలో ఉండే మూలకాలు ఏంది, అలాగే భూమి యొక్క పటలంలో ఉండేటువంటి మూలకాలు ఏముంటున్నాయి, ఆ భూమిని గురించి తెలుసుకోవడానికి మనకి ఎటువంటి ఆధారాలు, ప్రత్యక్ష పరోక్ష ఆధారాలు ఉన్నాయి. భూమి యొక్క ఉపరితలం పై నుంచి ఎగువన ఏముంది, దిగువన ఏముంది, ఆ దిగువన ఉండేటువంటి దాని గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి ఈ భూమి యొక్క అంతర్నిర్మాణం నాన్న, ఓకే. ఆ లెసన్లో మనం ఏం మాట్లాడతామనంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో మనం ఏం మాట్లాడతామనంటే భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మాట్లాడతాం. అలాగే ఇక్కడ మేజర్ ల్యాండ్ ఫామ్స్ అనేటువంటి మరొక టాపిక్ ఉంది అండ్ దేర్ ఫీచర్స్. భూమి యొక్క ఉపరితలంపై విస్తరించినటువంటి ప్రధానమైనటువంటి భూస్వరూపాలు ఏంది, వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి, అంటే ఏమి విస్తరించున్నాయమ్మా భూమి యొక్క ఉపరితలం పైన అంటే ఒకసారి మీరు చూడండి అమ్మా, భూమి యొక్క ఉపరితలం పైన మనకి మొదటి తరగతి భూస్వరూపాలు, 2వ తరగతి భూస్వరూపాలు, 3వ తరగతి భూస్వరూపాలు. అంటే మహాసముద్రాలు, ఖండాలు, కొండలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, అలాగే ఎడారులు కానీ, గార్జులు కానీ, దీవులు కానివ్వండి, అలాగే అనేక రకాల 3వ తరగతి భూస్వరూపాలు మనకు ఉన్నాయి. అవి ఏర్పడడంలో ప్రాముఖ్యత గావించినటువంటివి ఏంటమ్మా అంటే నదీ ఆధారిత భూస్వరూపాలు, అంటే నదుల వల్ల ఏర్పడిన భూస్వరూపాలు, పవనాల వల్ల ఏర్పడిన భూస్వరూపాలు, అలల వల్ల ఏర్పడిన భూస్వరూపాలు, అలాగే నదులు, పవనాలు, అలలు, వీటితో పాటుగా భూగర్భ జలాలు, అలాగే హిమానీ నదాలు, వీటి యొక్క క్రమక్షయము, వీటి యొక్క నిక్షేపణం, అలాగే ప్రతి భౌతిక స్వరూపం లేదా ప్రతి భూస్వరూపం యొక్క క్రమక్షయము, నిక్షేపణము, పవనాల యొక్క క్రమక్షయము, నిక్షేపణము, అలల యొక్క క్రమక్షయము, నిక్షేపణము, అంతర్భూజాలము, అలాగే హిమనీ నదాలు, వీటి యొక్క క్రమక్షయాలు, అలాగే నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడేటువంటి అనేక రకాల భూస్వరూపాలు ఉన్నాయండి. వెరీ బిగ్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ జాగ్రఫీ. సో డ్యామ్ షూర్ మనకి మార్క్స్ వచ్చేటువంటి వెయిటేజ్ దగ్గరగా 2 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్న టాపిక్, 2 నుంచి 3 వచ్చే అవకాశం కూడా మనకి ఈ లెసన్లో ఉందమ్మా, ఓకేనా. నెక్స్ట్ నాన్న, అలాగే దీంట్లో 3వ టాపిక్ అంటే ఇది ఇక్కడ చూడండి, క్లైమేట్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అంటాడు. స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ఏందమ్మంటే ఇందాక మీరు ఒకసారి చూస్తే భూమి యొక్క అంతర్నిర్మాణంలో, అంటే ఇందాక మనం మాట్లాడింది ఏంది, భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి మాట్లాడమంటే దిగువన, అదే భూమి నుంచి ఎగువకు వెళ్ళే కొలది వాతావరణం యొక్క నిర్మాణం గురించి మనం మాట్లాడుతున్నానా అంటే దాని మీనింగ్ ఏందమ్మంటే, దాని ఉద్దేశం ఏందమ్మంటే భూమి యొక్క ఉపరితలం నుంచి విస్తరించినటువంటి వాతావరణంలో భాగంగా ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మిసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణలు, వాతావరణం యొక్క లక్షణాలు ఏమున్నాయి, వాతావరణం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఆ పొరలు ఏమున్నాయి అనేటువంటిది అన్నీ కూడా మనం ఎలా మాట్లాడుతున్నానంటే ఇలా చాలా వివరంగా మనం దేని గురించి మాట్లాడుతున్నానంటే స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా. అలాగే ఓషియన్ వాటర్, అలాగే టైడ్స్, వేవ్స్, కరెంట్స్ అంటాడు. అంటే ఏంది, సముద్రయాన శాస్త్రంలో భాగంగా ఓషియనోగ్రఫీ అంటారు నన్ను. సముద్రయాన శాస్త్రంలో భాగంగా సముద్రంలో యొక్క ఉనికి ఎలా ఉంటుంది అంటే సముద్ర తీర ప్రాంతం నుంచి సముద్రంలోకి వెళ్ళే కొలది సముద్రంని విభజించినటువంటి భాగాలు ఏముంటున్నాయి, సముద్రంలో అలలేంది, సముద్ర ప్రవాహాలేంది, సముద్రంలో ఉన్నటువంటి ప్రవాహాలలో భాగంగా ఉష్ణ ప్రవాహాలేంది, శీతల ప్రవాహాలు ఏముంటున్నాయి అనేటువంటి మనం ఎలా చేయొచ్చమ్మంటే 1 by 1 చాలా క్లియర్గా మనం ఎక్కడ మాట్లాడుతున్నానంటే ఈ ఓషియన్ వాటర్ గురించి మాట్లాడుతామన్నా. టైడ్స్ అంటున్నాడు, వేవ్స్ అంటున్నాడు, అలాగే కరెంట్స్ అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా, ఓకేనా. నెక్స్ట్ అన్న, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్.
అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, అక్కడ వరకు మనకి వరల్డ్ జాగ్రఫీ ఏది ఇంటీరియర్ ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ కానీ, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కానీ, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దర్ ఫీచర్స్ కానివ్వండి, క్లైమేట్లో భాగంగా స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కానివ్వండి, అలాగే ఓషన్ వాటర్ అండ్ టైడ్స్ వేవ్స్ అండ్ కరెంట్స్ కానివ్వండి, ఇవన్నీ ఏందమ్మంటే వరల్డ్ జాగ్రఫీ. ఇక్కడ నుంచి చూడండి, ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఇండియా అండ్ ఏపీ మేజర్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ అంటున్నాడు. అంటే ఏంది అక్కడ మీనింగ్? భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భౌతిక స్వరూపాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి సంబంధించి మేజర్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి నాన్న. ఏంటవి అంటే ఒకసారి చూడండి, ఇండియాకి సంబంధించి మేజర్ ఫిజికల్ ఫీచర్స్ అందులో భాగంగా మనము హిమాలయాస్ అంటున్నాము. ఫస్ట్ లెసన్ హిమాలయాలు, అలాగే ఉత్తర మైదానాలు, అలాగే ద్వీపకల్ప పెనిన్సులా అంటాం, ద్వీపకల్ప పీఠభూమి, అలాగే తీర మైదానాలు, దీవులు, అలాగే ఎడారులు. ఏంటివన్నీ కూడా ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్. ఇలా మాట్లాడేటప్పుడే పేర్లలుగా ఏం చేస్తాం మనం? ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడతాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో పర్వతాలు ఉండవునా, కొండలు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, పీఠభూములు ఉంటాయి. అలాగే భారతదేశ వ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో అత్యంత విస్తృతంగా విస్తరించినటువంటి ఉత్తర సరిహద్దుగా మనకు విస్తరించినటువంటి హిమాలయాలు కావచ్చు, ఉత్తర మైదానాలు కావచ్చు. హిమాలయాల్లో హిమాద్రి, హిమాచల్, శివాలిక్, పూర్వాంచల్, ట్రాన్స్ హిమాలయస్, ఉత్తర మైదానాల్లో ఉన్న టెర్మినాలజీస్, ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి కొండలు, పర్వతాలు, పీఠభూములు, అలాగే తీర మైదానాలు విస్తరించినటువంటి తూర్పు తీర మైదానాలు ఏంది, పశ్చిమ తీర మైదానాలు ఏంది, దీవుల్లో భాగంగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, వాటి ఉనికి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు, ఎడారులో భాగంగా మన దేశంలో విస్తరించినటువంటి వాయువ్య భారతదేశంలో విస్తరించినటువంటి దాదాపుగా 1,75,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో దాని గురించి, ఉనికిని గురించి మాట్లాడతాము. ప్యారల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఏపీ జాగ్రఫీలో భాగంగా దీన్ని డిస్కస్ చేయడము జరుగుతుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ నాన్న, ఏంటది? ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మాట్లాడేటువంటి అంశం. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న, ఇక్కడ ఒకసారి చూడమ్మా. అలాగే క్లైమేట్ అంటున్నాడు. క్లైమేట్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్. క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ అంటే క్లైమేట్ అని మాట్లాడుకుందాం. ఫస్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి. వాస్తవానికి శీతోష్ణ స్థితి అంటే ఏంది, అలాగే వాతావరణం అంటే ఏంది, క్లైమేట్కి వెదర్కి ఉన్నటువంటి డిఫరెన్స్, అలాగే క్లైమేట్ని ఎఫెక్ట్ చేసేటువంటి రీజన్స్ ఏమున్నాయి అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ టు ది క్లైమేట్, క్లైమేట్ని ప్రేరేపితం చేసేటువంటి అంశాలు ఏముంటున్నాయి, అలాగే క్లైమేట్కి వెదర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంది, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కాలాలు ఏంది. సో మనకి మామూలుగా సమ్మరు, వింటరు, మాన్సూన్ అలా ఉంటాయి. అందులో భాగంగా సమ్మర్ ఎలా వస్తుంది, అలాగే వింటర్ ఎలా వస్తుంది, మాన్సూన్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా భూమి యొక్క పరిభ్రమణంలో భాగంగా వస్తున్నాయి. అలా వచ్చేటువంటి నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో మొదట ఎక్కడ ప్రవేశిస్తున్నాయి, ఎలా ప్రవేశిస్తున్నాయి, వాటిని దక్షిణార్ధగోళంలో ఏమంటారు, భూమధ్య రేఖను దాటిన తర్వాత ఏ ప్రభావం చేత అవి భారతదేశంలోకి నైరుతి ఋతుపవనాలుగా ప్రవేశిస్తున్నాయి, అలా ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు మన దేశంలోని ప్రధాన భూభాగంలో ఎక్కడ ప్రవేశిస్తున్నాయి, అలాగే ప్రధాన భూభాగంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాయి. అలాగే అండమాన్ నికోబార్ జనరల్గా మనము ఎలా ఉంటామనంటే ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఇలా ఉందనుకోండి, ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళం నుంచి వచ్చేటువంటి పవనాలు, వాటి ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటారు. ఇవి ఎప్పుడైతే భూమధ్య రేఖను దాటుతాయో కొరియాలిస్ ఎఫెక్ట్ కారణంగా కుడివైపుకు తిరిగి వంగి ప్రయాణించడం జరుగుతుంది. అలా వంగి ప్రయాణించి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. అంటే ఇక్కడ ఆగ్నేయ వ్యాపార పవనాలుగా ఉన్నవి ఇక్కడ నైరుతి ఋతుపవనాలుగా మారడానికి ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రభావం ఏంటి, అలాగే ఇవి భారతదేశంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మొదటిసారిగా ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి, అండమాన్ నికోబార్ దీవుల ప్రధాన భూభాగమా, ఇలా చాలా కూలంకుషంగా మనం దేని గురించి మాట్లాడతామంటే శీతోష్ణ స్థితి అనే అంశంలో భారతదేశానికి సంబంధించిన అంశాల్లో భాగంగా మాట్లాడతాం నాన్న. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ నాన్న, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అంటాం. డ్రైనేజ్ సిస్టమ్ అంటే మీ అందరికీ బాగా తెలిసిందే, నదీ వ్యవస్థ అంటాం నాన్న. నదీ వ్యవస్థలో భాగంగా భారతదేశంలో విస్తరించినటువంటి జీవనదీ వ్యవస్థ కానివ్వండి, ద్వీపకల్ప నదీ వ్యవస్థ కానివ్వండి, అంతర్భూభాగ నదీ వ్యవస్థ కానివ్వండి, ప్రతి నదికి సంబంధించినటువంటి నదీ తీర నగరాలు ఏమున్నాయి, నదీపైన నీటిపారుదల ప్రాజెక్టులు ఏముంటున్నాయి, ఆ ప్రాజెక్టులో భాగంగా వివాదాస్పదమైన ప్రాజెక్టులు ఏముంటున్నాయి, అలాగే ఉమ్మడి ప్రాజెక్టులు ఏముంటున్నాయి, ఇలా 1 by 1 చాలా కూలంకుషంగా మనం దేంట్లో మాట్లాడుతున్నానంటే నదీ వ్యవస్థలో మాట్లాడుతాం. నదీ వ్యవస్థ చాలా 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 ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ వెయిటేజ్ ఉండేటువంటి లెసన్ ఇది. ఆ ప్యారలల్గా మాట్లాడేటప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుతాం నాన్న. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థలో ఉత్తరాన ఉన్నటువంటి వంశధార నాగావళి దగ్గర నుంచి దక్షిణాన ఉన్నటువంటి మనకి
పెన్నా నది దాని యొక్క ఉపనదుల్లో భాగంగా అతి చిట్ట చివరి ఉపనది మన ఆంధ్రప్రదేశ్, ఉపనది కదా, అతి చిన్న నది మనకి తమిళనాడుకి మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటిది ఏంటంటే పాలర్ నది. ఇలా నదీ వ్యవస్థ మీరు ఒకసారి గమనిస్తే అత్యంత ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదీ వ్యవస్థతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదీ వ్యవస్థ, అందులో భాగంగా విస్తరించినటువంటి ఉనికి గురించి ఒకసారి చూద్దాం నాన్న. ఓకేనా, ఈ లెసన్లో మాట్లాడతాం. అలాగే సాయిల్స్ అండ్ వెజిటేషన్ అంటే నేలలు అలాగే అడవులు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేలలు అనేటువంటిది చిన్న టాపిక్, బట్ ఆ నేలలు రకాలు, వాటి యొక్క ఉనికి, ఎక్కువ ఉండేటువంటి మూలకాలు ఏంది, తక్కువ ఉండేటువంటి మూలకాలు అనే అంశం గురించి మాట్లాడతాము. వెజిటేషన్ దేని గురించి మాట్లాడతాం నానంటే ఈ అడవి వ్యవస్థ గురించి మాట్లాడతాం. భారతదేశంలో అడవులు ఎన్ని రకాలంటే 5 రకాలు మాట్లాడతాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అడవులు 4 రకాలు మాట్లాడతాము. పరిపాలనా పరంగా అడవులు 3 రకాలు మాట్లాడతాం. అందులో జాతీయ పార్కులు ఏంది, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంది, టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏమున్నాయి, వెట్లాండ్స్ ఏముంటున్నాయి, మళ్ళా ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ వల్చర్, ప్రాజెక్ట్ సంబంధించిన స్నో లెపర్డ్స్ అనే అంశాలు చాలా కూలంకుషంగా మాట్లాడతాం నాన్న. అది కూడా మనకి 2 మార్క్స్ వెయిటేజ్ ఉండేటువంటి లెసన్, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మీనింగ్ ఏందమ్మా అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వాటి యొక్క నిర్వహణకు సంబంధించినటువంటిది నాన్న, చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఈ అన్నింటిలో కూడా కొంత వెయిటేజ్ ఎక్కువ ఉండేటువంటిది. నియర్లీ దానికి ఒక 3 మార్కులు కూడా మనం వెయిటేజ్ ఇవ్వచ్చు. 2 to 3 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ మనము ఈ లెసన్కి ఇవ్వచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సింపుల్గా చెప్పాలమ్మా అంటే సహజమైనటువంటి విపత్తులు ఏమున్నాయి, మానవకారక విపత్తులు ఏమున్నాయి, సునామీలు కానీ, వరదలు కానీ, కరువులు కానివ్వండి, అలాగే అగ్నిపర్వతాల విస్ఫోటనం కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, ఇవన్నీ ఏంది, కొండచెరలు విరిగిపడడం కానివ్వండి, ఇవన్నీ ఏంది ప్రకృతి వైపరీత్యాలు. ఆ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు వాటి యొక్క మేనేజ్మెంట్ మనం ఎలా చేసుకోవాలి అంటే ఏ విపత్తును కూడా మనం ఆపలేము, కానీ వాటిని నిర్వహణ చేయొచ్చు. అంటే నష్ట తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నాలు లాంటివి చేయొచ్చు. అందులో భాగంగా మనం ఏం చేయొచ్చామంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదువుతాం నాన్న. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ నాన్న ఇక సార్ చూస్తే మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా క్లియర్గా ఉపయోగపడుతుందండి ఎగ్జామినేషన్లో. సో వెయిటేజ్ ఎక్కువ వచ్చేటువంటిది నాన్న. ఆ తర్వాత రెండో భాగంగా మనం ఏం చూస్తున్నాము, ఎకనామికల్ జాగ్రఫీ అంటున్నాం. ఎకనామికల్ జాగ్రఫీలో భాగంగా సింపుల్గా అర్థం చేసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. సహజ వనరులు వాటి విస్తరణ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మనకి అత్యంత అనుకూలంగా ఉండేటువంటిది, ఎప్పుడు న్యూస్లో ఉండేది ఏంటంటే రిసోర్సెస్, వనరులు. అందులో భాగంగా ఖనిజాల గురించి మాట్లాడతాము. అలాగే వనరుల గురించి అంటే శక్తి వనరుల గురించి మాట్లాడతాం. అందులో భాగంగా ఇనుమేంది, బొగ్గేంది, శిలాజ ఇంధనాలు, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, వాటి డిస్ట్రిబ్యూషను. అలాగే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పునరుత్పాదక శక్తి వనరులు ఏమున్నాయి, పునరుత్పాదకేతర శక్తి వనరులు ఏముంటున్నాయి. అందులో భాగంగా సౌరశక్తి, అలల శక్తి, భూతాప శక్తి, పవన శక్తి లాంటి అంశాల గురించి చాలా క్లియర్గా మనం ఇక్కడ మాట్లాడేటువంటి అంశం చేస్తాం నాన్న. ఓకేనా, నెక్స్ట్ నాన్న. అలాగే అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. అంటే అగ్రికల్చర్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వ్యవసాయం గురించి మాట్లాడే అంశాలు ఏంటంటే వ్యవసాయము రకాలు, ప్రధాన పంటలు, పరిశోధనా కేంద్రాలు, అగ్రికల్చరల్ రెవల్యూషన్స్, దానికి సంబంధించిన అంశము చాలా చాలా ఇంపార్టెంట్. వ్యవసాయం అనేటువంటిది మనం ఎలా మాట్లాడుతున్నానంటే సర్వే బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఓకేనా, బడ్జెట్ సర్వే బేస్ చేసుకొని మాట్లాడతాము. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో స్కోరింగ్ వెయిటేజ్ కలిగినటువంటిది. అలాగే ఇండస్ట్రీస్ ఉంటున్నాయి. అంటే ఏంది, పరిశ్రమలకు సంబంధించి భారతదేశంలో ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఏముంటున్నాయి అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉంటున్నాయి, ఖనిజాధారిత పరిశ్రమలు ఉంటున్నాయి, సముద్రాధారిత పరిశ్రమలు ఉంటున్నాయి, అటవీ ఆధారిత పరిశ్రమలు ఉంటున్నాయి. మొదటి పరిశ్రమ ఏంది, ప్రధానంగా దాని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంటుంది అనే అంశంలో మనం దేని గురించి మాట్లాడతామనంటే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాం నాన్న. ఓకేనా, అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థ, కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్. సింపుల్గా చెప్పాలంటే రవాణా వ్యవస్థలో భాగంగా రోడ్డు రవాణా, రైలు రవాణా, వాయు రవాణా, జల రవాణా. అందులో భాగంగా మళ్ళీ కమ్యూనికేషన్ అంటున్నాడు. కమ్యూనికేషన్ అంటే సమాచార వ్యవస్థ ఎలా ఉంటుంది, ట్రేడింగ్ ఎలాగ ఉంది, వాణిజ్యం, ఇవన్నీ ఏంది మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేటువంటిది. అంటే మన రవాణా వ్యవస్థ ఇతర దేశాలతో ఎలా ఉంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటున్నాయి, బాహ్య జల రవాణా ఎలా ఉంది, అంతర్జల రవాణా ఎలా ఉంది, ప్రపంచ దేశాలతో మన జల రవాణా కూడా ఎలా కేంద్రీకృతమై ఉంటుంది, అంటే ట్రేడింగ్ పరంగా మన యొక్క వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు నాన్న. ఇవన్నీ కూడా మనము స్టాటిస్టిక్స్ బేస్డ్ మాట్లాడతాం నాన్న. ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ హ్యూమన్ జాగ్రఫీలో భాగంగా ఒకసారి చూడండి అమ్మా. హ్యూమన్ జాగ్రఫీలో భాగంగా సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్, మానవాభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఒకసారి చూడండి అమ్మా. హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రఫిక్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, రేషియల్ అండ్ రిలీజియస్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అన్నాడు. చూడండి ఎంత డీటెయిల్గా ఇచ్చాడు. జనాభా ఏంది, జాతులు ఏంది, తెగలు ఏముంటున్నాయి, వాళ్ళలో భాగంగా వాళ్ళ డిస్క్రిమినేషన్స్ ఎలా ఉంటున్నాయి, అందులో లిటరసీ లెవెల్ ఏముంది, అలాగే అర్బనైజేషన్ ఎలా ఉంది, పట్టణాలు ఎలా పెరుగుతున్నాయి, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, గ్రామాల నుంచి పట్టణాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, జనాభా పెరుగుతున్నారు, ఏ సిద్ధాంతాలు
జనాభా పెరుగుదలను ప్రేరేపిస్తున్నాయి, జనాభా పెరుగుదల వల్ల కలిగేటువంటి నష్టాలు ఏముంటున్నాయి, ప్యారల్గా ఆ పెరుగుదల వల్ల మనకు కలిగినటువంటి బెనిఫిట్స్ ఏముంటున్నాయి. చాలా కూలంకుషంగా మనం ఇక్కడ జనాభా గురించి అంశాల గురించి మాట్లాడుతున్నాను. ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి జాతులు తెగలు అన్నీ కూడా మనకు క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇది మీకు సంబంధించినటువంటి కంప్లీట్ 30 మార్క్స్ వెయిటేజ్ ఉండేటువంటి లెసన్ జాగ్రఫీ. చాలా క్లియర్గా మనం ఒక ప్రణాళికాబద్ధంగా పోతే జాగ్రఫీలోంచి 30 మార్కులు అనేటువంటిది చాలా ఈజీగా మనము స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి మన శ్రీ ప్రజ్ఞలో చాలా క్లియర్గా వాటి గురించి ఏం చెప్తున్నారమ్మా అంటే, ఒక కూలంకుషమైనటువంటి ఐడియా, ఒక పక్కా ప్రణాళికతో వెళుతూ దాని పరంగా డైలీ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ, వీక్లీ గ్రాండ్ టెస్టులు పెట్టుకుంటూ, మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ కానివ్వండి, డేటా కానివ్వండి క్లియర్గా అందిస్తూ, ప్రిలిమ్స్లో అవలేలుగా క్వాలిఫై విధంగా మనం ఒక ప్లానింగ్ ప్రకారం పోతున్నాం కాబట్టి, సో ఈ ప్రణాళిక కానీ పాటించినట్లయితే చాలా ఈజీగా మీరు ఏం చేయొచ్చామంటే గ్రూప్స్ ప్రిలిమ్స్ అనేటువంటిది మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేటువంటిది మనం చాలా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు అండి. సో దట్ దాన్ని బట్టి మనము ఫర్దర్గా మెయిన్స్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? ఈ ప్రణాళికను మీరు పాటించండి అమ్మా, అద్భుతంగా మీరు విజయాలు సాధించగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ మా.